జింబాబ్వే టూర్ను టీమిండియా గ్రాండ్ గా ముగించింది. వరుసగా 3 మ్యాచ్లను గెలిచి తీన్మార్ ఆడేసింది. జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన భారత్ ఇప్పుడు జింబాబ్వేలో హ్యాట్రిక్ కొట్టి స్టామినా చాటుకుంది. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కూడా మంచి మార్కులు కొట్టేశాడు. తర్వాతి సిరీస్లకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఇక హరారేలో జింబాబ్వేతో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా అదరగొట్టేసింది. అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే అభిషేక్ శర్మ ఉసురుమనిపించాడు. మరోసారి నిరాశపరిచాడు. సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. వైభవ్ సూర్యవంశీ మాత్రం రెచ్చిపాడు. పరిస్థితులను అర్థం చేసుకుని అటాక్ చేశాడు. సిరీస్లో ఫామ్ను కొనసాగించి భారత్ స్కోర్ను పెంచాడు. జింబాబ్వేపై 2 హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మరో ఎండ్లో ఇషాన్ కిషన్ నిలకడగానే పరుగులు సాధించాడు. అయితే 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా నిలకడగానే బ్యాటింగ్ చేశాడు. స్ట్రైక్ రొటేట్ చేసేందుకు ప్రయత్నించాడు. దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ 41 బంతుల్లో 81 పరుగులు సాధించాక అవుట్ అయ్యాడు. టీనేజ్ ప్లేయర్ ఇన్నింగ్స్ లో 8 4లు 4 సిక్సర్లు ఉన్నాయి. 165కు పైగా స్ట్రైక్ రేట్ తో వైభవ్ సూర్యవంశీ పరుగులు సాధించాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. చివర్లో 14 బంతుల్లో 25 పరుగులతో రింకు సింగ్ మెరిశాడు. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు సాధించింది. టార్గెట్ చేజ్లో ఆరంభం నుంచి జింబాబ్వే తడపడింది. ఓ దశలో పోరాడినట్టు కనిపించినా చివరకు 157 పరుగుల దగ్గర ఆగిపోయింది. 35 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. యష్ ఠాకూర్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు.